నమస్కారం అండి, నేను మీ రవికుమార్. ఈరోజు మనం విజయవాడ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఆర్థిక వాణిజ్య రాజధాని పిలువబడేది ముంబై అండి. దక్షిణ భారతదేశంలో ఆర్థిక వాణిజ్య రాజధానిగా పిలువబడేది విజయవాడ. ఈరోజు విజయవాడ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సర్వే సంస్థ, మెకెన్సీ క్వార్టర్లీ అనే సర్వే సంస్థల నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాలలో విజయవాడ 10 ప్లేస్లో ఉంటుందండి. అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణాలలో విజయవాడకి 3వ ప్లేస్లో ఉంటుందండి. ఇవన్నీ మనం గమనిస్తే విజయవాడ పాపులేషను 2047 నాటికి 1 కోటి క్రాస్ అవుతుందని చెప్పి గణాంకాలు చెబుతూ ఉన్నాయి. మరి ఇదే 1 కోటి క్రాస్ అవ్వడానికి హైదరాబాద్లో కనీసం 20 నుంచి 30 ఏళ్ళ సమయం పట్టింది. అయితే రానున్న రోజుల్లో విజయవాడ చాలా అతిపెద్ద మహానగరం కింద, ఏదైతే మనం ఇప్పుడు హైదరాబాద్ అనుకుంటున్నామో అంతకు మించి మహానగరం కింద ఇక్కడ తయారవుతుందండి. 2032 నాటికే చాలా గణాంకాలు చెప్తున్న మాటలు ఏంటి అంటే, విజయవాడలో తక్కువ 50 నుంచి 65 లక్షల జనాభా ఉంటారని చెప్పి చెప్తున్నారండి. అయితే విజయవాడలో ఎక్కువగా పారిశ్రామిక వాడలు, వ్యాపార సముదాయాలు, విద్యా వ్యవస్థలు, అలాగే చాలామంది వలసలు ఇక్కడికి ఉపాధి కోసం వస్తూ ఉంటారంట. ఖచ్చితంగా విజయవాడ ఆర్థిక వాణిజ్య రాజధాని అన్నమాట మనం అందరం నమ్మచ్చు. విజయవాడ గురించి ఈరోజు మీకు చెప్పదలుచుకున్న విషయాన్ని ఇదేనండి. థ్యాంక్ యూ అండి అందరికీ.